హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహా ఛానల్. సో ఈరోజు నేను బళ్ళారి బైపాస్లో కొత్తగా ఓపెన్ చేసిన రెస్టారెంట్ గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. బళ్ళారి బైపాస్లో నుంచి మీరు స్ట్రైట్గా వస్తే అక్కడ హరీష్ స్వీట్ షాప్ అని ఒకటి ఉందండి. సో అక్కడ మీరు యూటర్న్ తీసుకున్నారనుకోండి, అక్కడ యూటర్న్ తీసుకొని మీరు స్ట్రైట్గా రావాలి. సో స్ట్రైట్గా వస్తే మీకు అక్కడ ఒకటి ఓల్డ్ది ఆంజనేయ స్వామి స్టాచ్యూ విగ్రహం కనిపిస్తుందండి. ఆ విగ్రహం క్రాస్ చేసిన తర్వాత ఇంకొంచెం స్ట్రైట్గా వెళ్ళారనుకోండి, సో మెయిన్ రోడ్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. సో ఆ రెస్టారెంట్ నేమ్ ఏంటి అంటే సల్మా డ్రీమ్ బిర్యానీ అండి. సో సల్మా డ్రీమ్ బిర్యానీ రెస్టారెంట్ అని దాని పేరండి. సో కొత్తగా రీసెంట్గా ఓపెన్ చేశారు. సో దా ఎంట్రన్స్ అయితే సింపుల్గానే ఉంది. సో సింపుల్ ఎంట్రన్స్ అండ్ దాంట్లో ఉన్న చైర్స్ కానీ సిట్టింగ్ కానీ బాగుందండి. సో మెన్యూ చూడండి, మనకి ఇక్కడ మెన్యూలో బోత్ వెజ్ నాన్ వెజ్ ఉన్నాయి. సో వెజ్ ఇష్టపడే వాళ్ళు వెజ్, నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు నాన్ వెజ్. సో నో ప్రాబ్లం. సో మేము నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్ ఆర్డర్ చేసాం. సో అంబియన్స్ చూడండి. సో రెస్టారెంట్లో ఒక సైడ్ రెస్టారెంట్ నేమ్, అక్కడ ఫుడ్స్, సిట్టింగ్ మ్యాక్సిమం ఒక 20 to 50 మెంబర్స్ సిట్టింగ్ ఉంటుందండి. సో ఇంకా కొత్త రెస్టారెంట్ ఇంకా రీసెంట్గానే ఓపెన్ చేశారు. సో మాకు తెలిసి మేము ఒక సెకండ్ కస్టమర్ థర్డ్ కస్టమర్ అయింటాయి. ఇంకా కొంచెం వర్క్ జరుగుతుంది. సో మ్యాక్సిమం స్టార్ట్ అయిందండి రెస్టారెంట్. అక్కడ అంబియన్స్ సిట్టింగ్ మాత్రం అదిరింది. మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసాము, దాంతోపాటు చికెన్ లాలీపాప్ కూడా. సో టేస్ట్ అయితే అసలు మా హస్బెండ్ రివ్యూ ఇవ్వకముందే నేనే చెప్పేస్తానండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో అందుకే మేము ఇక్కడ హ్యాపీగా క్రికెట్ చూస్తూ బిర్యానీని ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మా హస్బెండ్ చూడండి, ఆ ఫుడ్ తిని తన రియాక్షన్ చెప్తారు ఆ ఫుడ్ ఎలా ఉందో. సో బిర్యానీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. సో కొత్తగా ట్రై చేయడం అంటే ఇంకా ఇష్టం. అందుకే మేము వెళ్ళిపోయాము, కొత్తగా ఓపెన్ చేశానంటే రెస్టారెంట్. చూడండి మా హస్బెండ్ ఇప్పుడు తిని దానికి రివ్యూ ఇస్తాడు. అసలు నిజంగా టేస్ట్ మాత్రం, నేను అసలు బిర్యానీ చాలా రేట్ తింటాను, రీసెంట్గా ఇప్పుడు అలవాటు చేసుకున్నా. బిర్యానీ మాత్రం సూపర్గా ఉందండి రెస్టారెంట్లో. సో లాలీపాప్, సో నా ప్లేట్లోనే ఎక్కువ ఉంటాయి చూడండి లాలీపాప్స్. నేను బాగా తింటాను లాలీపాప్స్, ఈ మధ్య బాగా అలవాటు చేసుకున్నాను. దానికి కాంబినేషన్లో గోంగూర చట్నీ, రైతా ఇవన్నీ ఇచ్చారండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెస్టారెంట్లో. సో నేనైతే మ్యాక్సిమం 10కి 8 ఇస్తానండి నా రివ్యూ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఫుడ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్ యూ.